హలో గైస్, ఈ వీడియోలో మనం ద లోటస్ ఫిఫ్త్ సెమిస్టర్కి సంబంధించి కంప్లీట్గా అన్ని చాప్టర్స్ క్విక్గా రివిజన్ చేసేటట్టు మీకు ఈ వీడియో చేస్తున్నాను అనమాట. చాలా తక్కువ టైంలో మీకు సిలబస్ మొత్తం కవర్ చేసేస్తాను. ఇది ఏదైతే వింటున్నారో అది ఎగ్జామ్స్లో రాసిన యూ విల్ డెఫినెట్లీ పాస్ అనమాట. యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. ఓకే, షార్ట్ టర్మ్ అనమాట. జస్ట్ ఎగ్జామ్కి ఒక గంట ముందు, ఒక హాఫ్ అన్ అవర్ ముందు చూసుకున్నా దట్ ఈస్ మ్యాక్సిమం ఎనఫ్. లెట్స్ బిగిన్. గైస్, ఏంటంటే ఫస్ట్ లెసన్ వచ్చేసి ద లోటస్. లోటస్ రైటర్ వచ్చేసి తొరుదత్. ఓకే, సమ్మరీ ఏంటనేది చూద్దాం. ఓకేనా, వాట్ ఈజ్ సమ్మరీ అంటే యాక్చువల్గా లోటస్ అంటేనే అర్థమవుతుంది ఇట్ ఈస్ అబౌట్ ఫ్లవర్ అని చెప్పేసి. ఓకేనా, మనకి యాక్చువల్గా ఇక్కడ ఒక గాడ్ ఉంటాడనమాట. ఆ గాడ్ పేరు వచ్చేసి లవ్ గాడ్. లవ్ గాడ్ వచ్చేసి ఒక ఫ్లోరా అనే ఫీమేల్ గాడ్ దగ్గర, ఒక ఫ్లోరా అనే ఫీమేల్ పర్సన్ దగ్గరికి వెళ్తాడనమాట. ఫీమేల్ క్వీన్ అనుకోండి. ఓకేనా, ఆ లవ్ గాడ్ ఆమె దగ్గరికి వెళ్ళి అడుగుతాడనమాట. అంటే ఏదైనా ఒక ఫ్లవర్ నాకు కావాలి, ఆ ఫ్లవర్ ఎట్లా ఉండాలంటే లైక్ ఈ ఫ్లవర్ షుడ్ బి ద క్వీన్ ఆఫ్ ఫ్లవర్స్ అని చెప్పేసి అని అడుగుతాడనమాట. వాళ్ళిద్దరు డిస్కషన్లో 2 ఫ్లవర్స్ సెలెక్షన్ జరుగుతుంది. ఎవరి ఫ్లవర్, ఒకటి రోజ్ ఒకటి జరుగుతుంది అండ్ ఇంకోటి వచ్చేసి లిల్లీ ఒకటి. ఈ రెండింటిని సెలెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఆ 2 కూడా చూడడానికి బాగుంటాయి అండ్ దే లుక్ కలర్ఫుల్ అనమాట. ఓకేనా, బట్ ఫైనల్గా కంక్లూడ్ చేసుకోలేకపోతారు వాట్ ఈజ్ వాట్ అనేది. అంటే ఇప్పుడు లిల్లీని చూస్ చేసుకోవాలా లేదంటే రోజ్ని చూస్ చేసుకోవాలా క్వీన్ ఆఫ్ ఫ్లవర్స్ అని చెప్పేసి అని చిన్న కన్ఫ్యూజన్లో ఉంటారు ఇద్దరు కూడా. బట్ ఫైనల్గా ఏం కంక్లూడ్ అవుతారంటే అక్కడ రోజ్ క్యారెక్టర్ ఉండాలి ప్లస్ లిల్లీ క్యారెక్టర్ ఉండాలి, అలాంటి ఫ్లవర్ ఏదైనా ఉందా అని చెప్పి ఫైనల్ కంక్లూజన్కి వస్తారనమాట. అలాంటి 2 క్యారెక్టర్స్ ఉన్న ఫ్లవర్ ఏది ఉంటుంది, లోటస్. లోటస్ చూడడానికి కలర్ఫుల్గా డిలైట్గా కనిపిస్తుంది అండ్ స్ట్రైట్గా ఉంటుంది, అట్రాక్టివ్గా ఉంటుంది అని చెప్పేసి దట్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ దాన్ని ఫైనలైజ్ చేస్తారనమాట క్వీన్ ఆఫ్ ఫ్లవర్స్ అని చెప్పి. అప్పటి నుంచి మనం లోటస్ని క్వీన్ ఆఫ్ ఫ్లవర్స్ లాగా పిలుస్తున్నాం అనమాట. ఇది ఓవరాల్గా ఫస్ట్ చాప్టర్ గురించి, లోటస్ గురించి బ్రీఫ్గా చెప్పాలంటే. నెక్స్ట్ సెకండ్ చాప్టర్కి వెళ్ళిపోదాం. సెకండ్ ఏంటంటే సాలిట్యూడ్. లెట్స్ లిజన్ అబౌట్ సాలిట్యూడ్. ఓకే, వాట్ ఈజ్ సాలిట్యూడ్ అంటే బీయింగ్ సోలో లైఫ్ ఈజ్ బెటర్. అంటే సింగిల్గా నేచర్లో అంటే ప్రకృతిని ఆస్వాదించడం, దాని గురించి ఉంటుంది అనమాట ఈ కాన్సెప్ట్ మొత్తం. దిస్ ఈజ్ రిటన్ బై హెన్రీ డేవిడ్ థోరో. ఓకే, హెన్రీ డేవిడ్ థోరో. గైస్, ఇప్పుడు ఇందులో సమ్మరీ ఏంటంటే ఓవరాల్గా మనకి లైక్ మెంటల్ ప్రెషర్, సొసైటల్ ప్రెషర్ చాలా ఉంటుంది. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట జనాలకి. బట్ మనం సెల్ఫ్గా కొంచెం సాటిస్ఫైడ్గా పీస్ఫుల్గా ఉండాలంటే లోన్లీగా ఉండడం చాలా అవసరం. లోన్లీగా ఉండడంటే దాని అర్థం బాధపడుతున్నారని కాదు, బట్ కొంచెం రిలాక్స్డ్గా ఉండడం, నేచర్ని ఆస్వాదించడం, ప్రకృతిని ఆస్వాదించడం. రైటర్ ఏమంటాడంటే సాలిట్యూడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అంటాడు అనమాట. మెంటల్ ప్రెషర్కి మనం పీస్ఫుల్గా ఉండాలంటే కొంచెం లైక్ సోలోగా ఉండి కొంచెం ఎవరు లేని ప్రదేశానికి వెళ్ళి మనం మెడిటేషన్ చేసుకోవడం, ఈ సొసైటల్ ఎక్స్పెక్టేషన్స్ నుంచి కొంచెం దూరంగా ఉండడం. ఎప్పుడు డబ్బు అట్లని కాకుండా కొంచెం మనకి మనం పీస్ఫుల్గా ఉండడం. ఇలా మనం ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే మనం సోలోగా అంటే సింగిల్గా పీస్ఫుల్గా ఎలోన్గా ఉన్నప్పుడే మనం ఏంటో మన నుంచి లైక్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఏంటో మనకి రియాలిటీ, మన లైఫ్లో మనం ఏం చేయాలనుకుంటున్నాం, అసలు మన కెపాసిటీ ఏందనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే వెన్ వీఆర్ సింగిల్. అంటే ఒంటరిగా ఉండి ఆలోచిస్తున్నప్పుడే తెలుస్తుంది అనమాట. దోస్తాన్ ఇలా తిరిగి అంటే లైక్ దోస్తాన్ చేయాలా, బట్ మనం ఏంటో రియలైజ్ అవ్వాలంటే మనం ఇండివిజువల్గా ఉన్నప్పుడే వీ కమ్ టు నో వాట్ వీఆర్ అనేది. రైటర్ ఏమంటాడంటే సోలో లైఫ్ ఉండండి, బీయింగ్ ఇండివిజువల్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, మనం ఎవరేం జరుగుతుంది అనేది పట్టించుకోవడం అనవసరం. ఓకే, అనవసరం అంటే అవసరం ఉంటే తప్ప మనం అంత ఇన్వాల్వ్ అవ్వద్దు అనమాట. ఓకేనా, దట్ ఈస్ వాట్ ద ఒపీనియన్ ఆఫ్ ఎ రైటర్. ఓకే, ఇదంతా సాలిట్యూడ్ అనేది సింపుల్గా ఇట్లనే ఉంది గైస్. ఓవరాల్గా మీరు జనరల్గా మీ ఓవరాల్ ఎక్స్ప్లెనేషన్ రాసుకున్నా నడిచిపోతుంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ లెసన్కి వెళ్దాం. గైస్, ఆఫ్ స్టడీస్. ఓకే, దిస్ ఈజ్ రిటన్ బై ఫ్రాన్సిస్ బాకన్. మనకి టైటిల్లోనే ఉంది ఆఫ్ స్టడీస్ అంటే. స్టడీస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది లైక్ ఇది ఏంటంటే స్టడీస్ అనేది ఆర్నమెంట్స్ అనమాట. మన లైఫ్కి మన బాడీ మీద బంగారం ఉంటే ఎట్లా ఉంటుంది, లైక్ ప్లాటినం ఉంటే ఎట్లా ఉంటుంది, సిల్వర్ ఉంటే ఎట్లా ఉంటుంది అనమాట. ఇలాంటి
అంటే లైక్ కలర్ఫుల్గా మనం షైనింగ్గా కనబడతాం. సైమల్టేనియస్గా స్టడీస్ అనేటివి కూడా మన లైఫ్ని ఇంపాక్ట్ చేస్తాయి. అట్లా స్టడీస్ అనేటివి ఇంపార్టెంట్ అనమాట. సో అన్ని సెక్టర్స్లలో మనకి ఎక్కడికి వెళ్ళినా కానీ జడ్జిమెంటల్ స్కిల్స్ పెరుగుతాయి. లైక్ ఏదైనా దేనిపైన కానీ మన ఒపీనియన్ చెప్పగలుగుతాం అనమాట. సో మనకి సొసైటీలో మంచి రెస్పెక్ట్ అనేది ఉంటుంది చదువుకుంటే. వీ క్యాన్ బి సో యాక్టివ్ అనమాట. మోసపోవడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో నేను ఇప్పుడు చెప్పే ప్రతి మాట కూడా మీకు పాయింట్ లాగా మీరు ఎగ్జామ్స్లో రాసుకోవచ్చు అనమాట. సో ఇలా ఏంటంటే మనకి ఎక్కడికి వెళ్ళినా కానీ వాట్ ఈజ్ వాట్ అనేది మనకు తెలిసిపోతుంది అనమాట. ఓకేనా, స్టడీస్ ఉంటే. సో అందుకని స్టడీస్ యొక్క ఇంపార్టెంట్ అంత అవసరము ఒక లైఫ్కి, హ్యూమన్ బీయింగ్కి. లైక్ జాబ్ వచ్చిందా రాలేదు తర్వాత విషయం, కానీ స్టడీస్ ఉంటే ఈ క్యాన్ బి సక్సెస్ఫుల్ ఇన్ వన్ ఆర్ అదర్ ఫీల్డ్ అనమాట. సో ఫైనల్గా ఏంటంటే మ్యాథమెటిక్స్, లా, సైన్స్, ఎవ్రీథింగ్ అంటే మ్యాథమెటిక్స్ చేయాలి. కొంచెం క్యాలిక్యులేటివ్గా ఆలోచిస్తుంది మైండ్. రియల్ లైఫ్లో కూడా కొంచెం క్యాలిక్యులేటివ్గా ఉంటుంది అనమాట. అండ్ లైక్ కొత్త అప్డేట్స్ టెక్నాలజీ గురించి తెలుసుకోవాలి. సో ఇదంతా ఉన్నప్పుడే మనం సొసైటీలో సస్టైన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ఈ ఆఫ్ స్టడీస్లోనైతే మనం తెలుసుకుంటాం అనమాట. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఇంపార్టెన్స్ ఆఫ్ స్టడీస్. ఓకేనా. సో క్విక్గా చెప్పాలంటే స్టడీస్ యొక్క ఇంపార్టెన్స్ ఏందనేది. లైక్ గైస్, మనకు ఫస్ట్ యూనిట్ అయితే అయిపోయింది వితిన్ 6 minutes. అండ్ లెట్స్ గో ఫర్ సెకండ్ యూనిట్. ఓకే ద చిమ్నీ స్వీపర్. ఓకే, ద చిమ్నీ స్వీపర్. సో దిస్ ఈజ్ రిటన్ బై విలియం బ్లాకే. సో గైస్, ఇక్కడ ఏంటి సమ్మరీ అంటే ఓవరాల్గా మనకి అప్పుడు బ్రిటిష్ టైంలో లైక్ 19th century టైం పీరియడ్లో చిన్నపిల్లల్ని ఫ్యాక్టరీస్లలో, ఇండస్ట్రీస్లలో వర్క్ చేయించేవాళ్ళనమాట. సో చిమ్నీ క్లీనింగ్ కోసం, అంటే చిమ్నీ క్లీనింగ్ పర్పస్, లైక్ దాన్ని కరెక్ట్ అంటే క్లీన్ చేయడం. చిమ్నీస్ అంటే ఇప్పుడు ఇండస్ట్రీస్ దగ్గర పెద్ద పెద్ద పైపులు ఉంటాయి చూడండి, వాటి అనమాట. ఓకే, అవన్నీ క్లీన్ చేయడం కోసం చిన్నపిల్లల్ని అందులో పని చేయించేవారు అనమాట. అయితే ఒక స్మాల్ బాయ్ వాళ్ళ పేరెంట్స్, అంటే వాళ్ళ అమ్మ చిన్నప్పుడు చనిపోతే వాళ్ళ నాన్న వీళ్ళకు ఫ్యాక్టరీ వాళ్ళకి అమ్మేసి వెళ్ళిపోతాడనమాట ఆ పర్సన్ని. సో ఆయన అక్కడే పని చేసుకుంటూ ఉంటాడనమాట. సో ఆ పిల్లోనితో పాటు ఇంకో 4 ఉంటారనమాట. సో ఆ పిల్లోడు స్మాల్ చైల్డ్, అండ్ ఇంకో జాయ్, ఇంకొకటి వచ్చేసి జాక్, ఇంకొకటి వచ్చేసి టామ్. ఓకే, సో వీళ్ళు ఉంటారనమాట. అయితే ఈ టామ్ డాక్రే అనే పర్సన్ ఎవడైతే, అంటే వాళ్ళ 4 ఫ్రెండ్స్ అనమాట వీళ్ళు. అయితే టామ్ డాక్రే అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో, సో వాడు కొత్తగా అనమాట. సో ఆయనకి ఈ ఫస్ట్ స్మాల్ బాయ్ ఎవరైతే ఉన్నారో ఆయన టామ్ డాక్రే అనేటువంటి ఫ్రెండ్స్ అనమాట. అయితే వాడిని ఇంట్రడ్యూస్ చేస్తాడనమాట. అంటే అసలు టామ్ డాక్రే ఏం జరిగింది, టామ్ డాక్రేకు ఆ ఇండస్ట్రీలో ఏం జరిగింది అనేది ఇంట్రడ్యూస్ చేస్తాడనమాట. సో టామ్ డాక్రేకి ఆయనకు ఏం తెలియనప్పుడు ఫస్ట్ మంచిగా క్లీన్గా షేవ్, అంటే హెడ్ షేవ్ అన్నట్టు, అంటే గుండు చేస్తారనమాట. సో ఎందుకంటే ఆయన అప్పుడు భయపడతాడు, ఎందుకు గుండు చేస్తారు, ఏంటి మొత్తం బాడీ అంతా క్లీన్ షేవ్ ఎందుకు చేస్తారు అని. సో అయితే భయపడితే ఈ స్మాల్ బాయ్, అంటే ఈ చైల్డ్ ఎవరైతే ఉంటారో ఆయన వెళ్ళి చెప్తాడనమాట, నువ్వేం భయపడకు, లైక్ అది ఉంటే మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. లైక్ మనకి అంత డస్ట్ అంతా మనం క్లీన్ చేసేటప్పుడు డస్ట్ అంతా మన హెడ్లో నిండిపోతుంది. సో అది లేకపోవడమే మంచిదని చెప్పేసరికి సో టామ్ డాక్రే అనే ఆ చైల్డ్ కూడా అడ్జస్ట్ అయిపోయి ఓకే ఇట్స్ ఫైన్ అని చెప్పేసి ఆయన వెళ్ళి పడుకుంటాడు అనమాట, టైర్డ్ అయిపోయి, లైక్ వితౌట్ టేకింగ్ ఎనీ బాత్, క్లీన్ చేసిన తర్వాత. సో ఆయన ఒక డ్రీమ్లో ఒక ఫీమేల్ లైక్ గాడ్ లైక్ కనబడుతుంది అనమాట, ఒక ఏంజల్. సో ఆ ఏంజల్ వచ్చి ఏం చెప్తుందంటే, టామ్ డాక్రేని చూసి లైక్ చాలా కష్టపడుతున్నారు మీరు, సో నీ వర్క్లో నిజాయితీ ఉంటే తప్పకుండా నీకు ఒకరోజు జస్టిస్ జరుగుతుంది, సో నువ్వు కష్టపడ్డదానికి ప్రతిఫలం దొరుకుతుంది అని చెప్పేసి ఆ క్వీన్ అంటుంది అనమాట టామ్ డాక్రేకి. సో అది అంటే ఇక వీళ్ళు ఏం చేస్తారు, టామ్ డాక్రే అండ్ నెక్స్ట్ డే ఈ స్మాల్ చైల్డ్, ఈ బాయ్స్ ఫ్రెండ్స్ అంతా కలిసి యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ పనికి వెళ్ళిపోతారు అనమాట, హోపింగ్ దట్ మనకి ఏదో ఒక రోజు జస్టిస్ జరుగుతుంది అనే విషయం తెలుసుకొని. ఓకే, సో ఓవరాల్గా ఏంటంటే మనం కష్టపడితే ఏ రోజు ఒకరోజు ప్రతిఫలం దొరుకుతుంది అని చెప్పేసి మనకు ఒక మెసేజ్ అనమాట. సో ఇది షార్ట్ స్టోరీ. సో ఇది అబౌట్ మనకి ద చిమ్నీ స్వీపర్ స్టోరీ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ద పోస్ట్ మాస్టర్. ఓకే, పోస్ట్ మాస్టర్ ఈజ్ రిటన్ బై రవీంద్రనాథ్ ఠాగూర్. సో చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ, ఎమోషనల్గా కనెక్ట్ అయిన స్టోరీ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ద పోస్ట్ మాస్టర్ అంటే ఇక్కడ మనకి టైటిల్లోనే ఉంది, పోస్ట్ మాస్టర్కి ఒక అమ్మాయి పరిచయం అవుతుంది అనమాట. పోస్ట్ మాస్టర్ లైక్ వాళ్ళ టౌన్ నుంచి ఒక విలేజ్కి వెళ్తాడనమాట, అక్కడ ఆయనకు డ్యూటీ పడుతుంది. సో వెళ్ళిన తర్వాత ఆయనకు కొంచెం హెల్ప్ చేయడానికి ఒక ఆర్ఫన్ గర్ల్
ఒక చిన్న యంగ్ గర్ల్ ఆయన దగ్గర పని చేసుకుంటూ సేవ చేసుకుంటూ ఉంటుంది అనమాట ఆయనకి అక్కడ పరిచయం అయిన తర్వాత. సో ఆర్ఫన్ గర్ల్కి ఈ పోస్ట్ మాస్టర్ డైలీ ఏదో చిన్న చిన్న స్టోరీస్ చెప్పడము, కొంచెం సబ్జెక్ట్ చెప్పడము, స్టడీస్ నేర్పించడము అట్లా చేస్తూ ఉన్నాడు అనమాట. అయితే ఒకరినొకరు ఇంట్రడ్యూస్ చేసుకున్నారు, వాళ్ళ ఫ్యామిలీ ఏంటి అనేది తెలుసుకున్నారు. ఇక ఇక్కడ ఏమైపోయిందంటే కొన్ని రోజులకి ఈ పోస్ట్ మాస్టర్కి ట్రాన్స్ఫర్ కావాలని అంటే లైక్ హెల్త్ సపోర్ట్ చేయకపోవడంతో ఆయన సెల్ఫ్ రిటైర్మెంట్ తీసుకుంటాడు అనమాట. గవర్నమెంట్ అడిగితే కూడా శాంక్షన్ చేయకపోవడంతో రిటైర్మెంట్ ఈయననే సెల్ఫ్ రిటైర్మెంట్ తీసుకుంటాడు. అండ్ ఇంటికి వెళ్ళిపోదామని డిసైడ్ అవుతాడు అనమాట. ఆ విషయం మన ఈ పిల్లకి అంటే ఆయన దగ్గర పనిచేసే ఆ ఆర్ఫన్ గర్ల్కి చెప్తాడనమాట. బట్ ఆర్ఫన్ గర్ల్ ఏంటంటే నన్ను కూడా మీతో తీసుకెళ్ళండి, నేను ఇక్కడ ఉండలేను, మిమ్మల్ని వదిలేసి మీరు నన్ను వదిలేసి వెళ్తారా అని బాధపడుతూ ఏడుస్తుంది అనమాట. అయితే ఆ స్టోరీ అట్లా కంటిన్యూ అవుతూ ఉంటుంది. అప్పుడు ఎమోషనల్గా ఒకరికొకరు బాధపడతారు అనమాట. అరే మేము తీసుకెళ్ళలేని పరిస్థితి అయినది, సో నేను తీసుకెళ్ళలేను అని చెప్తాడనమాట. మనసులో ఆమెను వదలాలని లేదు, బట్ బయటకేమో తీసుకెళ్ళలేని పరిస్థితి. సో అట్లా బాగా కనెక్ట్ అయిపోయాక ఒకరికొకరు దూరం అవ్వడం అంటే చాలా కష్టం అని చెప్పేసి రవీంద్రనాథ్ ఠాగూర్ మనకి ఒక చిన్న మెసేజ్ ఇచ్చిందనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద పోస్ట్ మాస్టర్, ఓకేనా. అండ్ నెక్స్ట్ స్టోరీ వచ్చేసి ద లైఫ్ స్టోరీ ఆఫ్ హోమీ జహాంగీర్ బాబా. సో గ్రేట్ ఇండియన్ సైంటిస్ట్ అనమాట. న్యూక్లియర్ బాంబ్ అది మ్యానుఫ్యాక్చరింగ్కి ఆయన చాలా హెల్ప్ చేశాడు. లైక్ మన ఇండియాకి చాలా సపోర్ట్ ఉందన్నమాట ఆయనది. అండ్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడానికి ఆయన రోల్ ఎక్కువ ఉంది. లైక్ టాటా వాళ్ళతో కొలాబ్ అయ్యి మనకి ఇండస్ట్రీ కూడా ఫౌండ్ చేస్తాడనమాట. సో ఆయన చదివిన స్టడీస్ అవన్నీ కూడా మనకి లాంగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఆయన ఐఏఎస్సి బెంగళూరులో వర్క్ చేసిండు అనమాట. ఓకే, సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆయన అచీవ్మెంట్స్ అండ్ ఆయన వర్క్ చేసిన పర్సన్స్, ఆయన రుథర్ఫర్డ్, జేజే థామ్సన్ ఇలాంటి పర్సన్స్తో కూడా ఆయన వర్క్ చేసిండు అనమాట. సో మనకి తెలుసు కదా రుథర్ఫర్డ్ అంటే ప్రోటాన్ కనుగొన్న వ్యక్తి. ఓకే, అండ్ వీళ్ళతో కూడా ఆయన వర్క్ చేసిండు అనమాట. సో సచ్ ఎ గ్రేట్ పర్సనాలిటీ. సో గైస్ ఆయన లైఫ్ స్టైల్ గురించి ఒకసారి లాంగ్ వీడియో చూడండి, మీకు ఈజీగా అంటే అర్థమవుతుంది. నేను షార్ట్స్లో చెప్పడం కొంచెం లెంతీగా ఉంటుందని చెప్పి మీకు స్కిప్ చేస్తున్నా. బట్ ఈ వీడియో వినడం అయిపోయిన తర్వాత కొంచెం టైం ఉంటే ఆ లాంగ్ వీడియో ఒకటి చూసేసేయండి, ఓకేనా. హోమీ జహాంగీర్ బాబాది. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాంటీ ఏ ఉమెన్. సో దిస్ ఇస్ రిటన్ బై సజనా రూత్. సో తను ఒక అంటే లైక్ బ్లాక్ పీపుల్కి సంబంధించిన ఉమెన్ అనమాట. షీ ఈజ్ ఎ రైటర్. అండ్ తను చాలా అంటే మంచి ఒక స్పీచ్ ఇస్తుంది అనమాట. సో ఆమె ఇచ్చిన స్పీచ్లో ఏమంటుందంటే వై బ్లాక్ ఉమెన్ హ్యావ్ నో ఈక్వాలిటీ విత్ మెన్ అని చెప్పేసి అంటుంది. అంటే మెన్కి ఈక్వాలిటీ ఎందుకు లేదు, అసలు ఉమెన్ని ఎందుకు ఈక్వల్గా చూడలేకపోతున్నారు అని చెప్పేసి తను అంటదనమాట. అంటే తను అసలు యాక్చువల్గా బ్లాక్ పీపుల్ అంటే బ్లాక్ ఉమెన్ ఈక్వల్గా చూడలేకపోతున్నారు. అలాంటిది ఐదర్ మెన్ అంటే వైట్ ఉమెన్ బ్లాక్ ఉమెన్ని ఎలా ఈక్వల్గా చూస్తారు? ఈక్వల్గా చూడలేదు కదా. ఎందుకు మేమంటే ఎందుకు అంత చులకన? మేము కూడా మీ అంతా వర్క్ చేస్తున్నాం కదా. తన ఓన్ ఎగ్జాంపుల్ చెప్తాను అనమాట. నా చేతులు చూడండి, నా మజిల్స్ చూడండి, నేను స్ట్రాంగ్గా లేనా, నేను ఒక బాయ్ లాగా వర్క్ చేయలేనా అని చెప్పేసి తను చెప్తుంది అనమాట. అయితే లైక్ స్పీచ్లో ఏమంటుందంటే ఫైనల్గా కంక్లూడ్ చేస్తుంది ఏంటంటే మేము కూడా స్ట్రెంగ్త్ ఉంది, మాకు కూడా ఈక్వాలిటీ ఉండాలి, మమ్మల్ని ఈక్వల్గా ట్రీట్ చేయాలని చెప్పేసి చెప్తుంది అనమాట. అయితే క్రిస్టియానిటీలో మెన్కి ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది అనమాట ఉమెన్ కంటే. సో మాకు ఎందుకు అట్లా ఉంది, ఈమె కూడా లైక్ ఆ రిలీజన్కి బేస్ చేసుకొని ఉంటుంది కాబట్టి ఎందుకు అట్లా చూస్తారు? క్రిస్టియన్ అంటే జీసస్ అనేటోడు మెన్ అని చెప్పా, కానీ వాళ్ళ అమ్మ ఉమెనే కదా, మరి ఆమె నుంచే కదా జీసస్ వచ్చింది. అలాంటప్పుడు ఉమెన్కి ఎందుకు అంత రెస్పెక్ట్ లేదు సొసైటీలో ఈమె అని చెప్పేసి ఉమెన్కి రైట్స్ గురించి మాట్లాడుతుంది అనమాట. సో గైస్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ యాంటీ ఉమెన్ స్టోరీ. మీకు ఒకసారి జనరల్గా లైక్ ఓవరాల్గా చెప్పేసాను. అండ్ టైం ఉంటే ఒకసారి పీడిఎఫ్ చదువుకోండి. మన పీడిఎఫ్స్ అన్ని టెలిగ్రామ్లో ఉన్నాయి గైస్. అండ్ థ్యాంక్ యూ. లెట్స్ బిగిన్ విత్ ద నెక్స్ట్. సో గైస్ నాలెడ్జ్ ఇట్స్ ఓన్ ఎండ్. సో దీనిది మనకి ఓవరాల్గా సమ్మరీ ఏంటంటే హెన్రీ న్యూమన్ దీని రైటర్ వచ్చేసి ఈయన ఏమంటాడంటే నాలెడ్జ్ అంటే మనకి
నాలెడ్జ్ అనేది ఉండాలి. సో స్టడీస్ అనేటివి ఉండాలి అనమాట. వ్యాస్ట్ నాలెడ్జ్ ఉండాలన్నమాట. అంటే చాలా ఎక్కువ మొత్తంలో మనం తెలుసుకోవాలి ఏం జరుగుతుందో అనే సొసైటీలో. ఏదో వొకేషనల్ సబ్జెక్ట్స్ చదివి లైక్ ఏదో టెంపరరీ జాబ్స్ చేసి డబ్బు కోసం చదువుతున్నానని మాత్రం ఫీలింగ్ ఉండొద్దు. యూనివర్సిటీస్లలో లైక్ చదివేట్లా ఉండాలి అంటే మనం తెలుసుకోవాలి. అన్ని రంగాలలో మనం ముందు ఉండాలని చెప్పేసి రైటర్ అంటాడనమాట. డబ్బులు సంపాదించడానికి మాత్రం కాదు, చదువు అనేది మనకు సొసైటీలో రెస్పెక్ట్ క్రియేట్ చేస్తుంది. మన మైండ్ కొంచెం అంటే లైక్ మనకి ఏదైనా కానీ మోసపోకుండా ఉంటాం అనమాట చదువుకుంటే. అండ్ కొత్త కొత్త ఇన్నోవేటివ్ థాట్స్ వస్తాయి. మన లైఫ్ స్టైల్ కొంచెం అప్గ్రేడ్ అవుతుంది అని చెప్పేసి రైటర్ చెప్తున్నాను అనమాట. సో స్టడీస్ అనేటివి నాట్ లిమిటెడ్, అన్లిమిటెడ్ అని చెప్పేసి ఎక్కువ చదివితే ఎక్కువ లైక్ మెమరీ పవర్ ఎక్కువ ఉంటుంది. అంటే మనకి ఏదైనా కానీ ఎక్కువ చదివినోడు ఏదైనా కానీ తక్కువ అంటే లైక్ తక్కువ కష్టపడతాడు, ఎక్కువ సంపాదిస్తాడు. అది మీకు లైక్ జనరల్గా ఆలోచించండి. సొసైటీలో సంపాదన కాదు, ఎందులోనైనా చదువుకున్నోడే ముందుంటాడు. సో బిజినెస్ చేయాలన్నా కూడా చదువు ఉండాలి. చదువు లేకపోతే వాడికి అసలు కొన్ని విషయాలలో ఆయనకే ఇన్సల్టింగ్ ఉంటుంది. అరే నేను ముందుకు వెళ్తే నాకు ఎక్కడ ప్రాబ్లం అయిపోతుందో, అందరి ముందు నాకు స్టడీస్ లేదని ఇన్సల్ట్ అయిపోతుందో. వానికి బిజినెస్ థాట్స్ ఉన్నా కానీ స్టడీస్ ఉంది, అందుకని అక్కడనే ఆగిపోతాడు. సో స్టడీస్ అనేటివి ఉండాలన్నమాట. సో ఓవరాల్గా చెప్పేది ఆయన ఏంటంటే అన్ని రంగాలలో మ్యాథ్స్ చేయాలి, లా చదవాలి, ఓకే, అన్ని జనరల్ సొసైటీలో జరిగే విషయాల గురించి తెలుసుకోవాలి, సైన్స్ తెలియాలి. సో ఆయన అనేది అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ట్రెండింగ్, అది దాని బేసిక్స్ అనేటివి తెలుసుకోవాలన్నమాట. సో దట్స్ ఇట్, అందులో ఉండేదంతా అదే. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. అట్లీస్ట్ దిస్ వీడియో షేర్ చేయండి, మీకు హెల్ప్ అవుతుంది, నాకు హెల్ప్ అవుతుంది. అండ్ లైక్ దిస్ వీడియో, ఓకేనా? థ్యాంక్ యూ.